మద్యపాన నిషేధం అంట. అంటే ఇంక నుంచి మన రాష్ట్రంలో ఎక్కడ మందు అమ్మకూడదంట. ఇప్పుడు ఏంటి మందు ఎలాంటి వరుసకి వెళ్ళాలా? బ్లాక్లో ఉంటే సీక్రెట్గా ఎక్కడైనా వేయచ్చు. అటు ఇటుగా మన బ్లాక్ టికెట్ లాగానే, కానీ పక్క రాష్ట్రంలో కొనుక్కుని ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. ఈ వ్యాపారం ఏదో బాగుందిరా. అవునరా, అప్పుడైతే రోజు ఇక్కడే మందే ఇచ్చు. వేయడానికి కాదు, అమ్మడానికి. ఎప్పుడు తీసుకొచ్చేసరికి సార్ కావాలంటే చెక్ చేసుకోండి. ఆ సైకిల్ ఆపండి. అలాగే సార్. పాప ఆపురా. ఏంటి ఖాళీ తీసాలండి. ఆంధ్రాలో దొరకట్లేదే? మా నాన్న తాపీ మేస్త్రండి. గోడ కట్టిన తర్వాత దొంగలు రాకుండా ఉండడానికి గాజు పెంకులు పెడతాం కదా, మన దగ్గర మద్యపాన నిషేధం, సీసాలు లేవు. అందుకని ఒరిస్సా పోయి సీసాలు తీసుకొస్తున్నామండి. తాపీ మేస్త్రి అయితే ఎంత కథ చెప్పావు, మీ నాన్న ఇంజనీర్ అయితే ఇంకెంత కథ చెప్పేవాడు. సరే వెళ్ళు. సరే అండి. ఏంట్రా అది? పాల క్యాన్లు ఏముంటాయి సార్, సగం పాలు మిగతా నేను కలిపి నీళ్లు. అప్పలాడు చెక్ చేయి. కాలే సార్. కొన్ని పాలు టీ కాఫీలకు అక్కడ ఇచ్చి నువ్వు చెక్కి. సరే సార్. వాతావరణం మంచి చల్లగా ఉంది. ఏడిగా ఏమైనా పుచ్చుకుంటావేంటి? అంత అదృష్టం ఇంకా మనకి ఎక్కడ ఉంది? ఒకవేళ ఉంటే వేస్తావేంటి? ఎన్ని ఉన్నాయేంటి? ఎంత? వాటర్ ఉందా? ఎన్ని ఉంటాయేంటి? 2 కేసులు దాకా ఉంటాయి. మొత్తం పట్టుకొచ్చి. ఎరా సరికెత్తుకెళ్ళి అమ్ముకురామంటే అప్పుడే వచ్చేసావేంటి? మొత్తం అయిపోయింది. అమ్మేసావా తాగేసావా? తాగేసినందుకు డబ్బులు కూడా ఇస్తారండి. ఇదిగో 10,000. 2000 10,000 ఇదే బాగుంది కదరా. అదే బ్లాక్ టికెట్లు అయింటే నెల పట్టేది. ముందుకు వెళ్తున్నప్పుడు గతం గురించి ఆలోచించకూడదురా. ఇక నుంచి మనందరం కలిసి పాల వ్యాపారం మొదలు పెడతాం. సరే. సూపర్ ఐడియా బావా. మందు అయితే అంకుల్స్ కుర్రోలే తాగుతారు, పాలు అయితే అందరూ తాగుతారు. అదేంట్రా తిరుగుతుంది.